నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 9న నిర్వహించిన సీఎం సభ విజయవంతం కావడం మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. రాజముద్రతో క్యూఆర్ కోడ్ తో పాసు పుస్తకాలు ఇస్తే పాత పుస్తకాలు ఇచ్చారని రామిరెడ్డి మాట్లాడడం ఏంటంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి తప్పుడు పాస్ పుస్తకాలు ఇచ్చారని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు జరుగుతుంటే నిధులు తమ ప్రభుత్వ హయాంలో తెచ్చామని కాట్సాని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు. అంతా మీ వాయనే లెఫ్ట్ రైట్ ఈడ కూడా మళ్ళా మూలకు కూడా పోనీ ఈ మూల కూడా సన్న మూల యాడ ముందర సరిపోలే, వెనక సరిపోలే, లోపల మూల కూడా సరిపోలే. అంటే పిచ్చి పరకాష్టకు చెప్తే ఇట్లుంటుంది. ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు ఫోటో కానీ ఇది కానీ ప్రభుత్వ లోగోతో పాస్బుక్ ఫోటో మార్చినారు. ఏమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నావా, లేకుంటే ఏమైనా మతి తప్పిందా నీకు? ఏ లోకంలో మాట్లాడుతున్నావు? ఓడే గాని దీన్ని మార్పు చేయలేడు అని క్లియర్ గా చెప్తా ఉన్నాం. 151 నుంచి ఎందుకు తీసుకొచ్చారంటే 11 ఇట్ల పనులన్నీ చేస్తే ఇట్లా ఉంటాయి. అభివృద్ధి నిరోధకుడు. ఇది ఏమన్నా ఎర్రగడ్డకు పంపాలనా, నేను యాడికి పంపాలో మాకు అర్థం కావడం. ఎర్రగడ్డకు పంపుతామా, ఆడ మళ్ళీ ఏం మాట్లాడతావో తెలియదు. ఎర్రగడ్డకు పంపితే కానీ నీకు రాదు. అభివృద్ధి గురించి అభివృద్ధి నిరోధకుడు అంటా నేను. వారే వా, ఏం చెప్పినావయ్యా నువ్వు, ఏం చెప్పినావయ్యా మాజీ. అభివృద్ధి ఎవడైనా ఒక మంత్రి ఉంటే అభివృద్ధి చేసుకోవాలని తాపత్రపడతాడా? నిరోధకుడా? అభివృద్ధి నిరోధకుడు నువ్వు ఇంట్లో కూర్చుంటున్నావు కాబట్టి నీకు అర్థం కావడంలే. అభివృద్ధి ఏం చేసినానో ఎట్లా జరుగుతుందో పరుగులు పరిగెడతా ఉంది. యావత్ నియోజకవర్గమే కాదు, అందరూ ఇదే వైపే బనగానపల్లెలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఒక చర్చ జరుగుతూ ఉంది. నీకు నేను ఏమనుకున్నా దమాకే లేదనుకుంటే, దమాకు పోయింది. ఇప్పుడు కళ్ళ చూపులకు ఏదైనా ఉంటే కొద్దిగా కళ్ళ ఆపరేషన్ చేయించుకొని అట్లా ఊర్లోకి వెళ్ళి వస్తావా, ఎన్ని గంటలకు వస్తావో చెప్తే నేను కూడా వస్తా. నువ్వు చెప్పిన ప్రదేశానికి పోదాము, లేకపోతే నేను చూపించే ప్రదేశానికి రా, మాట్లాడదాం. బైపాస్ రోడ్డు నేనే తీసుకొచ్చినానంట డబ్బులు. మళ్ళీ ఇవన్నీ చేసి ఎందుకు ఒక రవాణా డ్యూటీ మొదలు పెట్టలే, ఎందుకు పెట్టలేకపోయినావు చెప్పాలి, జవాబు చెప్పాలి నాకు. ఇప్పుడు మళ్ళీ ఏదో 5 కోట్లు ఇచ్చినాడంట బతులూరు పాడలకు. 50 కోట్లు ఇచ్చి నువ్వు ఏం మొదలు పెట్టినావు? నోరు తెరిస్తే అబద్ధమేనా? నీకు మాట్లాడడానికి కొద్దిగా విలువలు ఉన్నాయా అని అడుగుతున్నా మాజీని. చేస్తే అబద్ధాలు, ఫ్రస్ట్రేషను, ఏది ఏమైనా నిన్ను 50వ రోజు ఎర్రగడ్డకైతే పంపక తప్పని ఇంటనే ఉంటే